2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున్ రాశి వారికి లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, సప్తమంలో శుక్రుడు, రవి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా బాగుండబోతోంది. 6వ స్థానంలో బుధుడు ఉన్నారు కాబట్టి పెసలు దానం చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి శివారాధన చేయండి. ఈ వారంలో శివుడికి అభిషేకం లాంటివి చేయించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవటము, యాంగ్జైటీ, అలాగే నిద్ర లేకపోవటము, స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువ అవటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో ఉండి శని గారి దృష్టి ఉన్నది. మరియు 6వ స్థానంలో బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. బిజినెస్ పరంగా శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో అవుతాయి కనుక మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. సప్తమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 10వ స్థానంలో శని భగవాన్ నుండి కుజుడు దృష్టి శని మీద పడుతోంది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.